ఈరోజు మనం ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ యొక్క షార్ట్ కట్ చూద్దాము. హౌ టు ఫైండ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్లో వైకి ఉండాలి. ఫస్ట్ ఈక్వేషన్లో వై కోఎఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్కి ఉండాలి. అలాంటప్పుడు మనము వాల్యూస్ ఎక్స్ అండ్ వైని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 7x + 3y = 38, 3x + 7y = 22. దెన్ ఫైండ్ ఎక్స్ అండ్ వై అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ కావాలంటే ఏం చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ వై కాకుండా ఉండే కాన్స్టెంట్ టర్మ్స్ రెండింటిని యాడ్ చేసి బై ఎక్స్ కోఎఫిషియంట్ ప్లస్ వై కోఎఫిషియంట్ ఏదైనా తీసుకోవచ్చు, ఇవైనా ప్లస్ చేయాలన్నమాట. 38 + 22 60 అవుతుంది. 7 + 3 10 అవుతుంది. 6 వచ్చింది. ఇది ఎక్స్ కాదు. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి. వైకి ఏమో కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ని సబ్ట్రాక్ట్ చేసి ఈ ఎక్స్ కోఎఫిషియంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 16/4 4 వచ్చింది. 4 4 16. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటి వాల్యూస్ని ఎక్స్ కావాలంటే ప్లస్ చేసి బై 2 చేయాలి, వై కావాలంటే మైనస్ చేసి బై 2 చేయాలి. అంత సింపుల్. సో 6 + 4/2 10/2 అవుతుంది. 2 1s 2 5s. 6 - 4/2 2/2 1 అన్నమాట. చూడండి, ఎప్పుడు ఇదంతా ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్స్ ఫస్ట్ ఈక్వేషన్లో ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ది వైకి వైది ఎక్స్కి కోఎఫిషియంట్స్గా మారి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. చాలా ఈజీగా మనము ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.